అనగనగనగా ఒక అడవిలో పెద్ద చెట్టు కింద చీమలు ఉండేవి. ఒకసారి ఓ చిట్టి చీమ అలా పాకుతూ వెళ్తుంది. దారిలో రంగురంగుల సీతాకోకచిలుక కనిపించింది. దాంతో నాకు కూడా అలాంటి రంగుల రెక్కలు ఉంటే ఎంత బాగుండు అనుకుంది. కాసేపటికి చెట్టు మీదకి ఎక్కి పిచ్చుకల గూడును చూసింది. మట్టిలో కాకుండా ఇలా కొమ్మల మీద గూడు కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అనుకుంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, మనం ఎలాగో సీతాకోకచిలుకల్లాగా రంగులుగా ఉండలేం. కనీసం పక్షుల్లా చెట్టు మీద గూడు కట్టుకుని అందులో ఉందామంది. ఆ మాటలు విని, అక్కడ మనం సురక్షితంగా నివసించలేం. తెలిసి కూడా అక్కడ ఉండాలనుకోవడం మన తప్పే అవుతుంది. ఇంకో విషయం, రంగు, రూపం విషయాల్లో ఇతరులతో పోల్చుకోకూడదు అని చెప్పింది తల్లి చీమ. ఇంతలోనే జోరున వర్షం కురిసింది. ఈ వానకు చాలా జీవులు చనిపోయాయి. మేము ఎలాగోలా తట్టుకుని భయపడ్డాం. మీలా చీమలమైనా బాగుండు. భూమి లోపల పుట్టలో సురక్షితంగా ఉండేవాళ్ళం చీమలతో అంది సీతాకోకచిలుక. చీమ ఏదో ఆలోచించుకుంటూ చెట్టు మీదకి వెళ్ళి పిచ్చుకల కోసం వెతికింది. కానీ ఆ కొమ్మ విరిగిపోయి గూడు కూడా కింద పడిపోయింది. అప్పుడు దానికి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. చెట్టు మీద ఉంటే వెలుతురులో ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదనుకున్నా. కానీ ప్రతి జీవికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దాన్ని ఎదుర్కొని నిలబడాలి. ప్రమాదం అని తెలిసినా ఎదురెళ్ళకూడదని తెలిసింది అనుకుంది చీమ. అందుకే మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి ఎదుర్కొని నిలబడాలి.